సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గో పూజ, అమ్మవారికి లక్ష పుష్పార్చన, సామూహిక వాసవి పారాయణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రావణ మాస ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళా మనుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మార్యాల అనిత, తేరాల పద్మ, మహంకాళి చంద్రకళ, జగ్గయ్య గారి లత, ఆర్యవైశ్య నాయకులు అత్తెల్లి లక్ష్మయ్య, ఎర్రం శ్రీనివాస్, భద్రయ్య, గోలి సంతోష్, అత్తెల్లి శ్రీనివాస్, రాజేశం, ఎన్సి సంతోష్, సంపత్, సిద్ది నవీన్, ప్రశాంత్, ఉమేష్, మహంకాళి రమేష్, ఉప్పల కృష్ణమూర్తి, గంధె రమేష్, సంతోష్, బచ్చు రవీందర్, గంగా రమేష్, కైలాస ప్రశాంత్, ఉమేష్, ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. మేము వనితా క్లబ్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మన మంత్ నుంచి ప్రోగ్రామ్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ ఎలా అవుతుంది ఏంటి అని భయం కూడా ఉండే. రాత్రి వానదేవుడు కూడా మాకు చాలా భయపెట్టాడు. కానీ అలా ఏమీ లేకుండా అమ్మగారు మాకు సహకరించి, మహిళలు అందరూ కూడా మాకు సహకరించి, కుంకుమార్చన, లక్ష్మ పూల పుష్పాలకి అందరూ మాకు సహకరించారు. సహకరించిన మహిళా మనులందరికీ ధన్యవాదములు. శుక్రవారం పునర్వస నక్షత్రం సందర్భంగా మా వాసవి మాత ఆలయంలో అమ్మవారికి అభిషేకము, గోపూజ, లక్ష పుష్పార్చన, అమ్మవారికి గాజుల అలంకరణ, చివర్ణ ఓడిబియ్యము, అన్నప్రసాద వితరణ, మేము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకున్నాము. ఈరోజు మహిళా మనులు వర్షం పడినా సరే కానీ చాలా మంది వచ్చి నాకు చాలా ఆనందాన్ని కలిగించారు. జై వాసవి. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు, అలాగే కుంకుమార్చనలు, లక్ష పుష్పార్చన, వాసవి పారాయణం చేయి ఆ జగజ్జనని మన కులదైవము మనందరినీ కూడా రావాలని, మానవాళి కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు మంచిగా పండాలి అనేటువంటి ఆలోచనతోటి అమ్మవారిని వేడుకుంటూ, అలాగే మన అద్భుతమైనటువంటి శ్రీవాసవి శ్రీ కమలం వాసవి గుడి నిర్మాణం కూడా అతి త్వరగా కావాలని అమ్మవారిని మీరు మొన్ననే దాదాపు 30,000 పైచిలకు గౌరీ పూజలు చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మన మాతృమూర్తులందరూ కూడా ఇదే ప్రకారము ఒక సమిష్టిగా పట్టణంలో ఎన్ని అసోసియేషన్ ఉన్నా, ఎన్ని క్లబ్బులు ఉన్నా అందరం కూడా కార్యక్రమాలు కలిసికట్టుగా చేయడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ, ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మహిళా మనులకు, అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మన మీద ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఎంతో మంది దాతలుగా ఉండి ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి దాతలందరికీ, అలాగే వాసవి క్లబ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జగ్గయ్య గారి శేఖర్ ఆధ్వర్యంలో నవీన్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిద్ది భిక్షపతి గారు, మెట్టయ్య గారు, నంగునూరి సత్యనారాయణ గారు, అలాగే కొమరవెల్లి శంకరయ్య గారు, ఇంకా చాలా మంది మిత్రులు వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పొద్దుటి నుంచి ఒక పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో ఈ పూజాది కార్యక్రమంలో మనము పూర్తి చేసుకున్నాం. మరి ఒకసారి అందరూ కూడా ఆ అమ్మవారి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ, శంకర్ పంతులు గారి యొక్క అద్భుతమైనటువంటి సేవ అమ్మవారికి, వారు 10:30 నుంచి లక్ష పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమం పెద్ద విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య మహిళా అక్కలు, చెల్లెలు అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన అమ్మవారి పవర్ బాగుంది ఇక్కడ.
మనం ఏదనుకున్నా మనం ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు, ఎలాంటి తగాదాలు ఎవ్వరు చేసుకున్నా ఇక్కడ మేము స్వచ్ఛందంగా సహకరిస్తాము, ప్రతి ఒక్కరికి సహకరిస్తాము. మేము మొన్న ఒక్క ప్రోగ్రామ్కు మా అన్న పెళ్లి ఉంది కాబట్టి నేను రాలేదు.